హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ బటన్ లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది. ఇక రెండింటికి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు మన టీమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ వికెట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఫాస్ట్ బాల్లోకి గెలుపు ఉంటుందా, స్పిన్నర్లకు గెలుపు ఉంటుందా, లేదంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా వెస్టిండీస్ తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ లో పేసర్లకు గెలుపుండే వికెట్ ఇచ్చిళ్ళు, కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చిళ్ళు. మరి ఇక్కడ ఎలాంటి వికెట్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ ఒకసారి స్టార్స్ చూసుకుంటే మొత్తం 42 మ్యాచ్ల్లో 12 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 10 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 323, సెకండ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 314, థర్డ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 255 అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 143. పౌండ్ తగ్గుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఈడెన్ గార్డెన్స్ లో మన టీంలో రికార్డ్ చూసుకుంటే మొత్తం 42 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 13 గెలిచింది, 9 అయితే ఓడిపోయింది అండ్ 20 మ్యాచ్లు అయితే డ్రా చేసుకుంది. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మన హోమ్ సైడ్ లో చూసుకుంటే మొత్తం 19 మ్యాచ్లు అయితే ఆడిల్లు. సో దాంట్లో మన టీం 11 సార్లు గెలిచింది, 5 సార్లు సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది, 3 సార్లు అయితే డ్రా చేసుకున్నారు. ఇక ఓవరాల్ టెస్టుల్లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 44 మ్యాచ్ అయితే ఆడిల్లు. దాంట్లో 16 సార్లు మన టీంలో గెలిచింది, 18 సార్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఇక 10 మ్యాచ్ అయితే డ్రా చేసుకున్నారు. ఇక టీం విషయానికి ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మరి గత 1 ఇయర్ నుంచి అయితే చాలా బెటర్ రాణిస్తున్నారు టెస్టుల్లో. ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిళ్ళు అండ్ రీసెంట్ గా చూసినా చాలా బెటర్ గా రాణిస్తున్నారు. అండ్ బౌమ కెప్టెన్స్ లో అక్కడ చూసుకుంటే 10 మ్యాచ్ లో కెప్టెన్సీ వేసిండు, దాంట్లో 9 గెలిచిండు, ఒకడైతే ఓడిపోయిండు. సో చాలా మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు అక్కడ బౌమకి. ఇంకా మెయిన్ గా చూసుకుంటే వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి ఐడెన్ మార్క్రమ్, కగిసో రబడా, కేశవ్ మహారాజు అండ్ అక్కడ చూసుకుంటే మెయిన్ గా సమ్ హార్మర్ కూడా మరి డొమెస్టిక్ లో అతనికి 1000+ వికెట్స్ అయితే ఉన్నాయట. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు 4 వచ్చేసి కీ ప్లేయర్స్ గా మారున్నారు. ఇంకా వీళ్ళతో పాటు డివల్ బ్రేవిస్ కానీ, స్టబ్స్ కానీ వీళ్ళు కూడా ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు కూడా కీగా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది. దాని విత్ వైన్ మల్డర్ అండ్ మార్క్ హెన్సన్ కూడా ఇక్కడైతే ఆడిల్లు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాని ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. సో కాబట్టి మరి వీళ్ళకి ఎటువంటి పిచ్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్ మనకు తెలుసుగా మరి ఇతని ఎలాంటి ప్లేయరో, ముఖ్యంగా టెస్ట్ లో చూసుకుంటే చాలా మంచి నాక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ కేశవ్ మహారాజ్ కూడా మరి ఎలాంటి స్పిన్నరో మనకు తెలుసు. సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మరి వికెట్ ఏ విధంగా ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కగిసో రబడా ఆల్రెడీ ఉన్నాడు. సో కాబట్టి చాలా మంచి టీం అయితే కనబడుతుంది సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్, రాయన్ రికిల్టన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో ట్రిస్టన్ స్టబ్స్, 4లో టోనీ డి జార్జ్, డివల్ బ్రేవిస్, 5లో టింబో బౌమా, 6లో కైల్ వెరిన్, 7లో మార్కో హెన్సన్, నెంబర్ 8లో అక్కడ చూసుకుంటే సెరూన్ ముత్తుస్వామి, 9లో సిమ్ హార్మర్, 10లో కేశవ్ మహారాజ్ అండ్ 11లో కగిసో రబడా. సో ఓవరాల్ ఈ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క ప్లేయింగ్ 11 అనేది. ఇక మరోవైపు మన టీంలో కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసినాగా మరి స్పిన్నర్లకు ఎగనెస్టే మనలు చాలా ఇబ్బంది అయితే పడ్డారు. దట్టు లాస్ట్ వెస్టిండీస్ ఎగనెస్టే మరి కొంచెం పేసర్లకు హెల్ప్ ఉండే వికెట్, కొంచెం ఇనిషియల్ మరి బ్యాటర్లకు హెల్ప్ ఉండే వికెట్ అయితే తీసుకొచ్చిళ్ళు. బట్ ఇక్కడ ఎలాంటి పిచ్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దాంట్లోనే భాగంగా మరి శుభ్మన్ గిల్ ఏ విధంగా రాణిస్తాడు, కేఎల్ రాహుల్ ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. స్పిన్నర్లకు ఎగనెస్ట్ గా మన టీమ్ బ్యాట్స్మెన్స్ ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఒకవేళ స్పిన్ రాకుండా మాత్రం జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ నలుగురు కూడా కీ బౌలర్స్ గా మారే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఒకవేళ ర్యాంక్ టర్నర్ ఇస్తే గిట్ట ఒక్క పేసర్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. లేదు కొంచెం ఇనిషియల్ గా పేసర్లకు హెల్ప్ ఉండి తర్వాత డే 3, డే 4, డే 5లో కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ ఉంటే గిట్ట బోత్ బుమ్రా అండ్ సిరాజ్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. బట్ ఎటువంటి వికెట్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు మనోళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ రియల్ టెస్ట్ అయితే కనబడుతుంది అక్కడ శుభ్మన్ గిల్ కి అండ్ అక్కడ చూసుకుంటే జైస్వాల్ కి కానీ అందరు కానీ మరి రియల్ టెస్ట్ అయితే
కనబడుతుంది. ఇంకా మెయిన్గా చూసుకుంటే నెంబర్ 2లో సాయి సుదర్శన్ మరి ఏ విధంగా రాస్తాడు. ఇతనికి చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. దట్టు ధ్రువ్ జురెల్ వైపు కూడా అక్కడ సెలెక్టర్స్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ధ్రువ్ జురెల్ కూడా మరి నెంబర్ 2 ఆడితే బెటర్ ఉంటుందని. ఎందుకంటే రీసెంట్ అయిన డొమెస్టిక్ లో అతను బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే కొట్టి వస్తున్నాడు. సో మరి ఏమైనా ధ్రువ్ జురెల్ నెంబర్ 3లో ఆడిస్తారా అనేది కూడా మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఎందుకంటే సాయి సుదర్శన్ టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు మరి నెంబర్ 3 వచ్చేసి. సో కాబట్టి ధ్రువ్ జురెల్ వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది నెంబర్ 3లో ఆడటానికి. ఒకవేళ సాయి సుదర్శన్ కి ఛాన్స్ అయితే గిట్ట మరి ఖచ్చితంగా ఈ సిరీస్ లో అతనైతే ప్రూవ్ చేసుకోవాల్సిందే. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మరి నెంబర్ 7లో ఎవరనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడితే గిట్ట ధ్రువ్ జురెల్ ని నెంబర్ 7లో కూడా ఆడించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ప్యూర్ బ్యాటర్ కావాలనుకుంటే గిట్ట. బట్ ఒకవేళ పిచ్ లో కూడా టూ మచ్ స్పిన్నర్లకు వెళ్ళకుండా గిట్ట అక్షర్ పటేల్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. 3లో సాయి సుదర్శన్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో రవీంద్ర జడేజా, 7లో అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, 8లో వాషింగ్టన్ సుందర్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో మొహమ్మద్ సిరాజు. సో ఓవరాల్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుంది అక్కడ. ఇక రిషబ్ పంత్ కూడా తిరిగి వస్తున్నాడు. ఇది కూడా మనకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్ గానే అక్కడ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో చాలా మంచి నాక్స్ అయితే ఆడింది కాబట్టి మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్ ఓవరాల్ చూసుకుంటే ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.